అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్లీ ఇది మొన్న పౌర్ణమి నాటి వ్లాగ్ అనమాట. సో ఇది అంటే ఈ వీడియోలో నేను చూపించబోయేటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఆ క్షణం చేస్తూ ఉన్నప్పుడు అనిపించిందనమాట. నేను ఈరోజు ఈ రెమెడీ చేసుకోవాలనుకుంటున్నాను కదా, ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేది, ఎందుకు అందించకూడదు అని అనిపించింది. అంటే బిఫోర్ దట్ అందించకపోవడానికి రీజన్ నాకు అప్పటికప్పుడే అనిపించింది కాబట్టి నేను ఆ రోజు చేసుకున్నాను కాబట్టి సరే నెక్స్ట్ పౌర్ణమికి కూడా ఎవరికైనా యూస్ఫుల్ కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో అందిస్తున్నానండి. లేకపోతే బిఫోర్ దట్ ఈ వీడియో పెట్టేదాన్ని. కొన్ని సందర్భాల్లో మన మనసు కొన్ని విధాలుగా స్పందిస్తుంది. సిక్స్త్ సెన్స్ అని కావచ్చు, లేకపోతే ఎందుకు ఇలా అనిపిస్తోంది, సరే ఇది చేద్దాము అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా, అటువంటిదే ఈ రెమెడీ అనమాట. పౌర్ణమి నాడైనా అమావాస్య నాడైనా కొన్ని రకాల రెమెడీస్ మనం పాటిస్తూ ఉంటాం. జనరల్లీ మనకి ఏదైనా ఒక తేడా అనిపించినప్పుడు, ఇంట్లో కొంచెం తేడాగా అనిపించినా, లేకపోతే మనసుకు అనిపించినా, శరీరం వైజ్ అనిపించినా కూడా కొన్ని రకాల విధానాలు పాటిస్తూ ఉండటం అనేది మనం చేస్తాం కదా, అటువంటిదే ఈ వ్లాగ్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇది మీకు నమ్మాలనిపిస్తే నమ్మచ్చు, లేకపోతే లైట్ తీసుకోవచ్చండి. నన్ను నమ్మి నేను చెప్పేటువంటి కొన్ని విధానాలు మన ఛానల్ ద్వారా పాటిస్తూ చక్కని ఫలితాలు పొందేటువంటి ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఆచరించేటువంటి మరొక పౌర్ణమి విధానాన్ని అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా సాయంత్రమే చేసుకున్నానండి ఆ విధానం అంతా. దానికి ముందర మార్నింగ్ లేచినప్పటి నుంచి చూశారు కదా, సో ఇంట్లో టిఫిన్ కావచ్చు, లేకపోతే భోజనానికి చిక్కుడుకాయ కూర పప్పు కంప్లీట్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇడ్లీ టిఫిన్ కింద చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఆఫీస్కి వెళ్లే ముందర మార్నింగ్ పూట అప్పుడప్పుడు అన్నం అనేది కుక్క పిల్లలకి పెడుతూ ఉంటానన్నమాట. వాటర్ మాత్రం మస్ట్గా పెడుతూ ఉన్నాను, ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది. పక్షులకు కావచ్చు, లేకపోతే అక్కడ మూగజీవాలకు కావచ్చు, ఎక్కడంటే అక్కడ నీళ్లు దొరకవు. అందుకని నేను వీటి కోసం అని చెప్పి ఇలా ఒక సిమెంట్ దిమ్మ పెట్టి అందులో నీళ్లు పోస్తూ ఉంటానన్నమాట. ఒక 2 days వన్స్ పోస్తూ ఉంటే పాపం తాగుతూ ఉంటాయి, పక్షులైనా లేకపోతే ఈ మూగజీవాలు ఏ ఉన్నా కూడా. సో ఇదొకటి. ఈ పని అంతా కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంకా ఆ తర్వాత మొక్కల్ని చూసుకోవడం కూడా పెద్ద టాస్కే అనిపిస్తుంది ఈ సమయంలో. సో అది కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఉన్నంతలో అయితే మాత్రం. ఇంకా ఆ తర్వాత దైవాధీనం. ఇలా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి మీకు ఇక్కడ విషయం అంతా కూడా షేర్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఇప్పుడు చూపించే విధానం అంతా కూడా మొన్న పాల్గొన పౌర్ణమి నాడు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ముందుగానే నేను పూజా విధానం కూడా పెట్టాను, ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ద్వాదశ పౌర్ణమి వ్రతంగా చేసుకునే వాళ్ళు ఎటువంటి విధానం అవలంబిస్తారు, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో నేను ఆ రోజు కదంబం నైవేద్యం చేశాను కాబట్టి అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. జనరల్లీ ఈ వీడియోలో నేను చూపించేటువంటి ఒక రెమెడీ అయితే మాత్రము పౌర్ణమి నాడే చేసుకోవాలి. ఇది వ్రతాలతో కావచ్చు, లేకపోతే లలితా సహస్ర పారాయణతో కావచ్చు, వేటితోటూ సంబంధం ఉండదన్నమాట. మన ఇంట్లో లక్ష్మీదేవికైనా, మన ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తుల పూజా మందిరాల్లో అయినా దీపారాధనకు రిలేటెడ్గా ఉంటుంది ఒక చిన్న రెమెడీ. అది కూడా ఎవరు చేయొచ్చు అంటే కనుక నా వరకు చెప్తానండి. సో నా లైఫ్ స్టైల్ ఒక 5-6 వీడియోల ద్వారా, వ్లాగ్స్ ద్వారా రెగ్యులర్గా కొన్ని విధానాల్లో మీకు నేను చూపించాను కదా, ఇలాగే ఉంటుంది. ఎప్పుడు తేడాగా అనిపిస్తుందంటే ఎప్పుడైనా సీజనల్ ఎఫెక్ట్ ఒక 2-3 days పాటు ఉండడం కావచ్చు, లేదు అంటే మనం బాగా అలసిపోయాము, ఆఫీస్ వర్క్ ఇంటి వర్క్ ఎక్కువైపోయింది అని అనిపించినప్పుడు, లేదా ఒక పండగకు ముందు ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్తాము అనంగా, వెళ్ళొచ్చాము అనంగా, ఊరికి వెళ్ళొచ్చాము అనంగా వచ్చే టైర్డ్నెస్, ఆ ఎఫెక్ట్ ఒక 2-3 days, మహా అయితే ఇంకా హెల్త్ బాగోకపోతే ఒక 1 week వరకు ఉండడాన్ని మనం అందరం కూడా అబ్జర్వ్ చేస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకొని మన జీవన శైలిలోకి వచ్చేస్తాం. కొంతమందికి అసలు ఏ రీజను లేకుండా సడన్గా లైఫ్ స్టైల్లో మార్పు వచ్చేస్తుంది. ఏం చేయాలన్నా బద్ధకంగా అనిపిస్తుంది. ఇంట్లో సడన్గా ఆ బద్ధకం వల్ల కావచ్చు, ఆ చిరాకు కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వల్ల చూపించడం వల్ల గొడవలు లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా ఒక్కసారిగా తెలియకుండానే అందరూ సిక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. లేదా కొంతమందికి తెలియకుండానే సడన్గా యాక్సిడెంట్స్ లాంటివి జరిగిపోవడం, ఇవన్నీ కామన్గా అయినా కూడా బట్ ఆ సడన్ చేంజ్ని మనం గమనించగలుగుతాం. అంతా బాగుంది కదా, మనం అంతా కూడా కరెక్ట్గానే ఉన్నాం, ఏంటి సడన్ చేంజ్ అని కొంతమందికి ఆ చేంజ్ ఫీల్ అవుతారండి. అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఫీల్ నాకు కలిగినప్పుడు పౌర్ణమి నాడు నేను చేసుకునే ఒక పరిష్కారమే
ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇదేదో కావాలని చేసేది కాదండి. ఈ రెమెడీ అనేది మీకు నిజంగా ఇంట్లో నలతగా అనిపిస్తోంది, ప్రతి పనిలో బద్ధకంగా అనిపిస్తోంది, తెలియకుండానే గొడవలు జరుగుతున్నాయి, అసలేంటి సడన్ చేంజ్, ఇంట్లో నెగిటివిటీ, కొంచెం మళ్ళీ పాజిటివ్గా మారిపోతే బాగున్ను ఇంట్లో పరిస్థితులన్నీ, ఏదో డబ్బులు వచ్చి పడిపోక్కర్లేదు, లేకపోతే వ్యాపారాల్లో విపరీతం లాభాలు వచ్చేయక్కర్లేదు, అనుకోకుండానే సక్సెస్లు వచ్చేయక్కర్లేదు, మొన్నటి వరకు ఉన్న నా హ్యాపీ లైఫ్ ఏదైతే ఉందో అది మళ్ళీ అదే గాడిలోకి వచ్చేస్తే బాగున్ను అనిపించినప్పుడు ఈ రెమెడీ ఖచ్చితంగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. అయితే ఏదైనా ఒక పౌర్ణమి నాడు ఎంచుకోండి. పొద్దున్న ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవడం, పొద్దున్న నార్మల్గానే మన పూజ గదిలో దీపారాధన చేసుకోవడం, మనం కూడా తలస్నానం చేసుకోవడం, ఆ ఒక్కరోజు సాత్విక ఆహారం తీసుకోండి. సాయంత్రం ముందు రోజే అయినా పర్వాలేదు, ఆ రోజైనా పర్వాలేదు, ఒక చిన్న గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కొని తెచ్చుకొని దాన్ని మధ్యకి కట్ చేస్తే అటొక భాగం ఇటొక భాగం అయింది. చూసారు కదా? ఒక భాగాన్ని అంటే 2 భాగాలు తీసుకున్నాం కదా, అందులో ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ 4 పీసెస్ చేయండి. అందులో ఒక పీస్కి పూర్తిగా పసుపు పుయ్యండి, ఇంకొక పీస్ రెండవ ముక్కకి పూర్తిగా కుంకుమ, ఎర్రనిదైనా మెరూన్ కలర్లో అయినా, మ్యాక్సిమం సింధూరం రంగులో ఉండేదైతే మంచిది, సో అలా పుయ్యండి. 3వ దానికి గంధాన్ని పుయ్యండి. ఇక 4వ ముక్కకి విభూతిని పుయ్యండి. ఇలా ఫుల్గా ముక్క అంతటికి కూడా పూసేసి యాజ్ ఇట్ ఈజ్ ప్లేసింగ్ చేసేస్తే మళ్ళీ మీకు ఒక పీస్ కింద తయారైపోతుంది. ఇలా ఈ గుమ్మడికాయ దీపం చాలా చాలా పాజిటివిటీని తీసుకొస్తుందండి. మనందరికీ తెలుసు, మన దీనిలో అంటే మన సంప్రదాయాల్లో నమ్మే ప్రకారం గుమ్మడికాయ నెగిటివిటీని దూరం చేస్తుంది, సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అని నమ్ముతాము. ఇంకొక విధంగా అంటే తాంత్రికంగా చూసుకున్నా కూడా మనకి గుమ్మడికాయ ఏంటంటే పెద్ద పెద్ద బలి వంటివి దేవతామూర్తులకు ఇచ్చేటప్పుడు గుమ్మడికాయని కోసి సమర్పిస్తే చాలు, అది బలితో సమానము అనేటువంటి విషయాల్ని వింటూ ఉంటాం. బట్ ఇక్కడ మీకు చూపించేటువంటి తాంత్రిక విధానం చాలా సాత్వికమైందనమాట. పసుపు, కుంకుమ, గంధము, విభూతితో గుమ్మడికాయకి ఒకవైపు ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకొని దానిపైన ఒక కొత్త మట్టి ప్రమిద చిన్నది తీసుకొని దాంట్లో కాస్త నెయ్యి వేసి 2 ఒత్తులు ఒక ఒత్తిగా చేసుకుని ఒత్తి పెట్టి దీపారాధన చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఈ దీపాన్ని తీసుకువెళ్ళి మన ప్రధాన ద్వారం, ఇది ఆఫీసులు కావచ్చు, మీ కార్యాలయాలు కావచ్చు, మన ఇంటి ముందర కావచ్చు, మన ఇంటి ముందర వెలిగించుకొని మళ్ళీ ఒక నిమ్మకాయని కట్ చేసుకొని పసుపు కుంకుమ లేదంటే కుంకుమ ఆ నిమ్మకాయ 2 డొప్పల మీద వేసి అటు ఇటు పెట్టి ఇల్లంతా ధూపం వేసుకొని ఆ రోజు సాయంత్రం మళ్ళీ చక్కగా మన పూజా మందిరంలో గనక దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మామూలుగా అయితే మనం అమావాస్య నాడు గుమ్మడి దీపాన్ని ఆలయాల్లో వెలిగించడం అనేది చాలామంది ఇప్పుడు ఆచరిస్తూ ఉన్నారు. కాలభైరవ దీపంగా గుమ్మడికాయ దీపాన్ని వెలిగించి నెగిటివిటీని దూరం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా గుమ్మడికాయని అమావాస్య వంటి తిథుల్లో అయినా కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి రోజులు వస్తున్నాయి, మాసం వస్తోంది, ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అన్నప్పుడు ఇంటి ముందర పైన కట్టుకుంటూ ఉంటారు, నరదృష్టి లాంటివి లేకుండా. అలాంటి టైంలో కూడా మనం గుమ్మడికాయకు ప్రాధాన్యతనివ్వడం చూస్తూ ఉంటాం. సో ఇది ఒక రకమైనటువంటి నెగిటివిటీని, ముఖ్యంగా మన ఇంట్లో ఉండేటువంటి అష్టదరిద్రాల్ని కూడా పోగొట్టేటువంటి ఒక రెమెడీ అనమాట. నెగిటివిటీ అయినా నరదృష్టి అయినా ఎవరికి ఏ మూల నుంచి ఎప్పుడు అటాక్ అవుతుందనేది ఎవ్వరూ చెప్పలేరండి. మన చిన్నతనం నుంచి కావచ్చు, మన పూర్వకాలం నుంచి కావచ్చు, వీటిని దూరం చేసుకోవడానికి దిష్టి అని చెప్పేసి, తాయెత్తులు అని టెంపుల్కి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, లేదంటే చక్కని ఒక పారాయణ వంటివి చేసుకోవడం, ఈ విధంగా వాటిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్ని మనం చాలా చాలా నమ్ముతూ ఉంటాం. నేనైతే ఎప్పుడైనా పౌర్ణమి నాడు అంటే మరీ విపరీతంగా నాకు అలా అనిపించినప్పుడు నేను చేసుకునేటువంటి ఒక విధానం అనమాట. ఇది కూడా గతంలో మా గురువుగారు చెప్తేనే అప్పటి నుంచి కొనసాగిస్తూ రావడం జరిగిందనమాట. అయితే ఇలా మనం పసుపు, కుంకుమ, చక్కగా గంధము, ఆ తర్వాత విభూతి, వీటన్నింటి సమ్మిళితంగా ఒక నేతి దీపాన్ని పెట్టడం, ఇది పూర్తిగా కూడా సాత్వికమైనటువంటి శుభకరమైనటువంటి విధానం అనమాట. ఎప్పుడైతే మనం ఈ విధానాన్ని పొద్దున్న లేచి తలస్నానం చేసుకొని ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ఇంట్లో దీపాన్ని వెలిగించుకొని ఆ తర్వాత చక్కగా ఒక నైవేద్యం లాంటివి వండుకొని ఆ రోజంతా సాత్వికంగా ఉండి సాయంత్రం ఈ దీపాన్ని వెలిగించుకొని ఆ తర్వాత మన పూజా మందిరంలో మళ్ళీ పూజ చేసుకొని మన పూజా మందిరంలో అమ్మవారి స్వరూపం ఉంటే గనక ఆ రోజున అష్టోత్తర శతనామాలతో చక్కగా పూజ చేసుకొని తామర గింజలు, లక్ష్మీ గవ్వలు లేదంటే ఒక క్షీరాన్నం వంటి నైవేద్యాన్ని సమర్పించి పూజ చేసుకుంటే మాత్రం ఇది జనరల్లీ అండి కొంచెం ఏమాత్రం తేడాగా అనిపించినా ఒక్కసారి చేస్తేనే చాలా అద్భుతమైనటువంటి పాజిటివిటీ ఇంట్లో నిండిపోతుందనమాట. అలాంటిది ఒకవేళ మనకుండే సమస్య చాలా తీవ్రంగా ఉంది,
ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి ఇంట్లో, ఎందుకు ఇలా సిచ్యువేషన్స్ అన్నీ రివర్స్ అయిపోయాయి అని అనిపించిన వాళ్ళు జస్ట్ ఒక 3 పౌర్ణమిలు ఆచరించి చూడండి. ఖచ్చితంగా ఒక్క పౌర్ణమితోనే చాలా బెస్ట్గా మన పాజిటివిటీ అనేది, నెగిటివ్ అనేది బయటకు వెళ్ళిపోయి పాజిటివిటీ నిండిపోతుందండి. ఒకవేళ రిజల్ట్ కనిపించలేదు అని అనిపిస్తే మాత్రం ప్రతి పౌర్ణమికి ఒక 3 నెలల పాటు పెట్టుకొని చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. నాకు ఎప్పుడైనా ఇలా అనిపించినప్పుడు బాగా బద్ధకం వచ్చేసి హెల్త్ వైజ్ కూడా డిస్టర్బ్ అయిపోయి నా తర్వాత ఒకరు సిక్ అవుతున్నారు, లేదా సిచ్యువేషన్స్ కూడా నెగిటివ్గా మనసులో తెలియని ఆందోళనగా అనిపించినప్పుడు, ఏదో తెలియనటువంటి ఒక నెగిటివిటీ నా మనసులో నిండినప్పుడు నేను ఇది ఆచరిస్తూ ఉంటానన్నమాట. అలా మొన్న పాల్గొన పౌర్ణమి నాడు చేసుకున్నాను. ఎందుకంటే కొత్త ఏడాది కూడా స్టార్ట్ అవుతోంది కదా, ఉగాది. ఇంకా ఆ తర్వాత క్లీనింగ్ పరంగా కావచ్చు, కొత్త ఆలోచన పరంగా కావచ్చు, లేదంటే మన సంకల్పాల రీత్యా కావచ్చు, మంచి అడుగులు అనేవి వేస్తాము. ఈ టైంలో నాకు ఎందుకు ఇలా అనిపిస్తోంది అనేటువంటి ఉద్దేశంతో నేను చేసుకొని ఇది మీకు కూడా ఉపయోగపడేటువంటి విధానమే కదా అనేటువంటి ఉద్దేశంతోనే నేను మీకు ఇది చెప్పడం జరిగిందనమాట. అయితే ఇది ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎలా చేయాలి, ఎవరెవరు చేయొచ్చు, ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. ఇప్పుడు ఆ విషయమే మీతో షేర్ చేసుకుంటానండి. ఇది ఎవరైనా ఆచరించవచ్చండి. చాలా పాజిటివ్గా ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని మనం ఈ గుమ్మడికాయతో వెలిగించుకునేటువంటి దీపం అనేది బయట ఉండేటువంటి నెగిటివిటీ కావచ్చు, మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ శక్తులన్నింటినీ లాగేసుకుంటుందన్నమాట. మన ఆఫీస్లో అయినా, మనకి సంబంధించినటువంటి పర్సనల్ ప్లేసెస్ ఏవున్నా, మన ఇంట్లో ప్రధాన ద్వారం దగ్గరైనా, ప్రధాన గేటు దగ్గరైనా ఇది వెలిగించుకోవచ్చు అనమాట. సో ఇది ఏ రోజైనా, ఆ పౌర్ణమి తిథి అనేది ఏ రోజన్నా పడనివ్వండి, ఆ రోజు రాత్రి వెలిగించుకొని రాత్రంతా వెలిగిన తర్వాత దీపం జాగ్రత్తగా తీసుకువెళ్ళి తొక్కని మొక్కల్లో అయినా, నీటిలో అయినా, లేదంటే జనరల్లీ మనము నిర్మాల్యం అంతా ఎక్కడైతే వేస్తూ ఉంటామో అక్కడ వేసేయచ్చు అనమాట. కొంతమందికి ఇంట్లో సెంటిమెంట్ లాంటివి ఉంటాయి. గర్భవతులు ఇంట్లో గుమ్మడికాయ లాంటివి కొయ్యకూడదు, దీపాలు లాంటివి పెట్టకూడదని. అలాంటి సెంటిమెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఇగ్నోర్ చేసేసి నెగిటివిటీని పోగొట్టుకునే అనేక మార్గాలు అయితే మీరు ఎంచుకోవచ్చు. ఇక్కడ నేను పాటించేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఆ పాజిటివ్ వైబ్స్ ఎప్పుడైతే అనిపిస్తాయో వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటానన్నమాట. ఏ సమయంలో పెట్టాలి అనేటువంటి విషయానికి వస్తే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ దీపం అది పెట్టిన తర్వాత ఇంటికి, అంటే అక్కడ గుమ్మడికాయలకి నేను ధూపం వేస్తాను, గడపకి ధూపం వేసుకుంటాను. అండ్ ఇల్లంతా కూడా ధూపం వేసుకున్న తర్వాత పూజా మందిరంలో 9 ఆ సమయంలో పౌర్ణమి గడియాలి కదా, ఇంకా యాజ్ యూజువల్గా మనం ఒకవేళ ఏమన్నా వ్రతాల్లో ఉన్నాము, వెన్నెల పారాయణం చేసుకుంటున్నామంటే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. సో నేను ఆ రోజు మరొక ప్రత్యేక విధానం మీకు ఇక్కడ చూపిస్తున్నాను. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అంటే మొన్న పౌర్ణమి వరకు తీసుకుంటే శుక్రవారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కదా, అందుకే అమ్మకి ఇష్టమైనటువంటి తామర గింజలతో కావచ్చు, లేదు అంటే శ్రీగంధాన్ని తీసుకొని అందులో కాస్త సుగంధభరితమైనటువంటి వస్తువులు అనమాట. అంటే పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు వేసుకున్నాను, అలాగే కాస్త పసుపు, కుంకుమ, ఇంకా జవ్వాదు, ఇలా సుగంధభరితమైనటువంటి ఏ ఉన్న జాజికాయ, జాపత్రి వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు పౌడర్ రూపంలో ఉంటే గనక. అవన్నీ వేసి, శ్రీగంధం అంటే అమ్మకు చాలా చాలా ప్రీతి. మీకు తెలుసు నేను అనఘాలక్ష్మి రూపంలోనే ఏ శక్తి స్వరూపాన్నైనా చూస్తూ ఉంటాను అని చెప్పేసి పౌర్ణమి పూజ కూడా మీకేమన్నా షూట్స్ పరంగా చూపించాల్సి ఉంటేనే ఆ పటాలు దేవతామూర్తులవి అందరికీ ఉపయోగపడుతుంది, అందరిళ్లల్లో ఉంటాయి కదా అనేటువంటి ఉద్దేశంతో చూపిస్తాను తప్ప నేను చేసుకునే ఆరాధనకు వేటికైనా అనఘా దత్తాల్ని మాత్రమే పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అలాగే అదే రోజున మనం పూజా మందిరంలో చెప్తున్నాను కదా, ఇలా శ్రీగంధంతో అర్చన చేసుకున్న పుష్పాలు ఏవైతే మనం పెట్టుకుంటామో సుగంధభరితమైనటువంటి పుష్పాల్ని ఆ శ్రీగంధంలో ముంచి అష్టోత్తర శతనామాలతో అదే రోజున పూజ చేసుకుంటే పూర్తిగా కూడా దరిద్రాలు ఏ ఉన్నా, నెగిటివిటీ ఏ ఉన్నా, నెగిటివ్ ఆలోచనలు ఏ ఉన్నా మన మనసు మారిపోతుందండి. ఇంకా కలువ పూలు ఏవైనా ఎప్పుడైనా ఉన్నప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను. ఆ తామర పూల తాలూకా కాడల్లోంచి ఆ వత్తిని తీసి నార్మల్గా పెట్టుకునే కాటన్ వత్తికి దీన్ని యాడ్ చేసి నేను దీపారాధన చేసుకుంటూ ఉంటానన్నమాట. అయితే ఇటువంటి ప్రత్యేక ఆరాధనలు, రెమెడీస్ ఏం చేసుకున్నా ఇంట్లో తులసి కోట దగ్గరైనా, బయట అయినా, పూజామందిర స్థలంలో అయినా ఆ వ్రతము, ఆ పర్వదినం ఆచరించే రోజు నేను ఒక్క నేతి దీపం అయినా ఉండేలాగా చూసుకుంటానండి. ఆవు నెయ్యితో ఉండేటువంటి దీపం, అది హారతి రూపంలో కావచ్చు, దీపారాధన రూపంలో కావచ్చు, చాలా పాజిటివిటీని నింపుతుంది అని నేను నమ్ముతాను. అలాగే వేసేటువంటి ధూపం కూడా ఆవు పిడకలతో ఉండేలాగా చూసుకుంటానన్నమాట. నా వరకు నేనైతే ప్రతిదీ కూడా దైవానికే లింకప్ చేసుకుంటూ ఉంటానండి.
కొంచెం నాకు ఏదైనా వెలితిగా అనిపించినా, కొంచెం నలతగా అనిపించినా, ఏదైనా డిఫరెంట్గా మన మనసు వెళుతోంది అని అనిపించినా కూడా దాన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి ఇలాగే ఉండేటువంటి ఎక్కడైనా దుమ్ము ధూళిలాంటివి ఉన్నాయేమో, అనవసరపు చెత్త ఉందేమో చూసుకుంటాను, తీసేయడము, మనసులో ఏదైనా చెత్త ఆలోచనలు చెత్త ఉంటే గనక వాటిని కూడా రిమూవ్ చేసుకోవడం, అనవసరపు ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని బయట పడేసేలాగా చూసుకోవడం, ఇంకా ఆ రోజు ఎక్కువ దైవనామస్మరణ చేసుకునేలాగా చేయడము, నాకు ఏవైతే ఇదివరకు రెమెడీస్ గురువుల ద్వారా తెలుసుకున్నానో వాటిని ఆ రోజు చేయడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తూ ఉంటానన్నమాట. తద్వారా మళ్ళీ ఒక పక్కకు తప్పుతోంది నా మనసు, నా పరిస్థితులు అనిపించినప్పుడల్లా ఒక గాడిన పడేలాగా నాకు నేనే చేసుకుంటానన్నమాట. వీటితో పాటు ఒక్కోసారి వీటన్నింటికీ కూడా నా శరీరం సహకరించలేదు అని అనిపిస్తే టెంపుల్కి వెళ్ళిపోతా. టెంపుల్లో వెళ్ళిపోయి అమ్మ వైపే అలా చూస్తూ కూర్చుంటానన్నమాట. కాసేపు అలా చూస్తూ కూర్చొని ఎందుకు ఇలా అనిపిస్తోంది, వీటన్నిటి నుంచి నేను బయటకు రావాలి, నేను మంచిగానే వెళుతున్నాను కదా, నా ఆలోచన అంతా మంచిగానే ఉంది కదా, ఇలాంటి నెగిటివిటీ ఆలోచనలు కావచ్చు, ప్రభావం కావచ్చు నా మీద ఎందుకు కనిపిస్తోంది, నువ్వే దిక్కమ్మా, నువ్వే అండమ్మా అని అనుకుంటూ కాసేపు దత్తుణ్ణి కూడా మనసులో తలుచుకొని అలా వచ్చేస్తూ ఉంటానన్నమాట. అందుకే ఈ పౌర్ణమి నాడు నేను చేసుకున్న ఒక విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకెవరికైనా ఎప్పుడైనా అలా అనిపించినా, పరిస్థితులు ఇలా మారిపోయాయి అని చెప్పి దిగులుగా ఏదీ జరగట్లేదు అని అనుకుని కూర్చోకుండా, ఉన్న సౌకర్యాలు ఉన్నంతలోనే ఒక్క దీపం పెట్టగలిగే స్తోమతే భగవంతుడిస్తే ఒక్క దీపమే పెట్టండి. ఉన్నంతలో క్లీన్ చేసుకొని ఒక చిన్న ముగ్గు వేసుకొని ఫస్ట్ దైవం ముందర ఏం పెట్టాము, ఏం చేశాము, ఎంత అంగరంగ వైభవంగా చేసుకున్నాం అనే కన్నా మనసుని దైవానితో కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో పరిష్కారం దొరుకుతుంది అని నేనైతే గట్టిగా నమ్ముతానండి. ఇటువంటి విధానాలు ఇంకాస్త బూస్టప్ ఇస్తాయన్నమాట. మనకు తెలియకుండానే ఏవైనా వ్యతిరేక శక్తులు ప్రవేశించుంటే అవి వెళ్ళిపోతాయి అని గట్టిగా నమ్ముతాను. సో మీకు ఈ వీడియో ఉపయోగపడాలని కోరుకుంటూ నమస్తే, జై గురుదత్త.